ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఈరోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆయల్లో దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టుకునే పరిస్థితి, కోళ్ళకు దాన పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే మన సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. ఇవాళ ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకుండా ఈరోజు కోట్లాది మంది సన్న బియ్యంతో అన్నం తింటున్నారా లేదా మా అక్కల్ని చెప్పమని నేను అడుగుతున్నా. ఇంటి ఆయనకు తెలియకపోవచ్చు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయో, కానీ మా అక్కలకైతే తెలుసు కదా ఆ బియ్యము ఈ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు సన్న బియ్యం ఇచ్చిండి అన్న సంగతి. ఆనాడు ఊర్లలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే అయ్యా మరి మాకైతే భూమి లేదు, భూమి ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే అగ్వ సగ్వకు ఎరువులు ఇస్తేవి. మరి పట్నంలో ఉన్న మా పరిస్థితి ఏంది అని అంటే నిజంగానే కదా పేదోళ్ళ గురించి ఆలోచన చేయాలి కదని ఈరోజు ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, మీ ఇంట్లో కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇళ్ళలో కరెంటు వస్తుందా లేదా, లైట్ వేసినప్పుడల్లా మా అక్కల్ని గుర్తు చేయమని అడుగుతున్నా. ఈ సంగతి ఇంటి ఆయనకు తెలియదు, ఎందుకంటే లైట్ స్విచ్ చేయడం ఉందో ఆయనకే తెలియదు. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు 55 లక్షల కుటుంబాలు ఈరోజు ఉచిత కరెంటు లబ్ధి పొందుతున్నారా లేదా మీరు ఆలోచన చేయండి. ఆయల్లో దీపం పథకం ద్వారా ఇందిరాగాంధీ గారి వారసత్వంగా వచ్చిన సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యి మీద వంట వండితే ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే, కళ్ళు మండిపోతుంటే పిల్లలకి ఎట్లయినా వండి పెట్టాలి అని క్యాన్సర్ బారిన పడ్డా మా అక్కల బాధను భరించింది. సోనియమ్మ ఆడబిడ్డల కష్టాన్ని ఆలోచన చేసి కట్టెల పొయ్యిని తీసి అటక మీద పెట్టుండ్రి, దీపం పథకం కింద స్టవ్ సిలిండర్ ఇస్తా, 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తా అని ఆ ఎల్ల పథకాన్ని సోనియమ్మ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన మోడీ గారు 400 సిలిండర్ను 1200 చేసిరు. మా అక్కలు కష్టపడి ఇండ్లల్లో పనిచేసి పరిశ్రమలలో పనిచేసి ఉద్యోగాలు చేసి సంపాదిస్తే నెలకో సిలిండర్ కొనుక్కుంటే 1200 ఆ సారు మన పర్సులకి వెళ్ళి గుంజుకపోతుండే. తెలియని దొంగ మనకు తెలియకుండానే మన పర్సులకి వెళ్ళి 1200 కొట్టుకపోతుండే. మరి అట్లాంటిది ఇవాళ మా అక్కలు సిలిండర్ కొంటే 500 రూపాయలకే ఇవాళ మా అక్కలు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా